మా ఆయన నా మీద పెట్టి సచ్చాడు. ఇది ఏం బొమ్మో ఏంటో అర్థం కావడం లేదు. ఈ బొమ్మ ఏదో బాగుందే. చిచ్చి, ఇది కాదులే. అయినా ఇది అయి ఉండదులే. అబ్బా, ఇది బాగుంది చిట్టిగా. ఇది అయి ఉంటదిలే, ఇచ్చేద్దాం. అమ్మా, ఇదిగో అమ్మా నీ బొమ్మ, తీసుకోమ్మా. ఎవరు మీరు? కొత్తగా అడుగుతావేమమ్మా, భూమి అమ్మా నాన్నలం. మీకు భూమి పేరు గుర్తులేదు, భూమితో పాటు ఉన్న బొమ్మ గుర్తులేదు. మిమ్మల్ని ఎవరు పంపించారు చెప్పండి. ఏమండి, గేట్ క్లోజ్ చేయండి. బాబు, అయ్యో. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. అయ్యా, మీరు నిజమైన పేరెంట్స్ అనుకుని పాపనిచ్చి పంపిస్తున్నాం. అసలు మీరెవరు? ఎవరు పంపిస్తే వచ్చారు? ఏమండి, మీరు ఆలస్యం చేయొద్దు, ముందు పోలీసులకి ఫోన్ చేయండి. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నేనొక కళాకారుణ్ణి. ఎక్కడో రోడ్డు మీద ఉంటే నన్ను ఇక్కడ నటించడానికి పంపించారు. నాకేం జరుగుతుందో ఏమో తెలియదమ్మా. నా పాత్ర కేవలం ఈ పాపను తీసుకెళ్లడం వరకే. ఎవరు చెప్పారు మీకు భూమిని తీసుకురమ్మని? దీని వెనకాల ఎవరున్నారు? అమ్మా, చెప్తే చస్తాం కదా. చెప్పకపోతే కూడా చస్తారు. మీరిక్కడి నుంచి క్షేమంగా బయటకు వెళ్ళాలి అంటే దీని వెనకాల ఎవరున్నారో మర్యాదగా చెప్పండి. అమ్మా, అది చెప్తావా చస్తావా? దానికి చావడం ఎందుకు? చెప్తే నన్ను వదిలేస్తారుగా. చూడండి, మీరు నిజంగా నిజం చెప్తే మిమ్మల్ని వదిలేస్తాం. చెప్పండి. అమ్మా, దీని వెనకాలన్నది ఎవరో కాదమ్మా, రాధిక. ఎందుకో ఏంటో నాకైతే తెలీదు. ఈ పాప తల్లిదండ్రులుగా నటించి పాపను తీసుకురమ్మని మాత్రమే చెప్పింది. అంతకు మించి మా ఇద్దరికి ఏ సంబంధం లేదమ్మా. మమ్మల్ని క్షమించండి అమ్మా, వదిలేయండి అమ్మా, మేము వెళ్ళిపోతాం అమ్మా. పద అమ్మా. రాధిక అప్పుడు అలాగే చేసింది, ఇప్పుడు అలాగే చేసింది. రాధిక భూమిని తీసుకెళ్లి ఏం చేయాలనుకుంటుంది? అసలు భూమిని ఎందుకు టార్గెట్ చేసింది? తన కూతుర్ని నువ్వు జైలుకి పంపించావన్న కోపం ఒక్కటేనా, లేదా వేరే ఇంకేమైనా ఉందా? ఏం పెట్టుకుంటే మనకెందుకురా? ఈ భూమి వచ్చినప్పుడే సమస్యలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు రాధికతో గొడవ పెట్టుకుని ఏం సాధిస్తారు? రాధిక మౌనిక కలిసి వాణి గారిని బోల్తా కొట్టించారు. తర్వాత మౌనిక జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఇప్పుడు తను పగబట్టింది అంటే భూమి మీ దగ్గర ఉన్నంత కాలం మిమ్మల్ని వదిలిపెట్టదురా. నా మాట విని ఆ భూమిని వదిలించుకోండి. అమ్మా, కొంచెం నోరు మూస్తావా? మొన్న సన్ని చిన్నీలను చూసి రాధికని వదిలేశాం. అయినా భూమిని దొంగచాటుగా వెంటాడుతూనే ఉంది. రాధికకి చెక్ పెట్టకపోతే భూమికి సమస్యలు వస్తూనే ఉంటాయి. సంధ్య,
ఎట్టి పరిస్థితుల్లోనూ రాధికని మనం వదిలిపెట్టకూడదు. ఏంటి సన్నీ సడన్ గా ఎలా వచ్చారు? చేతిలో ఆ లెటర్ ఏంటి? ఏం లేదు సిస్టర్. ఇక్కడ దాకా వచ్చాక దాపరికలేంటి సన్నీ? సన్నీ ఏంటది? మౌనిక నీకు ఈ లెటర్ ఇమ్మంది. ఏంటి లవ్ లెటరా? చివరికి నువ్వు మౌనిక మాయలో పడి మధ్యవర్తి పనిచేస్తున్నావా సన్నీ? ఏమండి, అప్పటికి నేను భయపడుతూనే ఉన్నానా నాకు పీడకలలు వస్తున్నాయని? దాని నీడ కూడా తగలకూడదు అనుకుంటే చూడండి లెటర్ ఇచ్చి పంపించింది. సన్నీ, అసలు నువ్వు మౌనికకి వత్తాసు పలుకుతావు, లెటర్ తీసుకురావడం ఏంటి? నాకు నీ మీద కోపం వస్తుంది. ఇంతవరకు నీ మీద ఉన్న మంచి అభిప్రాయం కూడా పోగొట్టుకుంటున్నా. ముందిక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు వింధ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. రేపు పెళ్లి. అయితే ఏం చేయమంటావు? మేము వచ్చి ఆశీర్వదించి అక్షింతలు వేయాలా? అయినా పెళ్లి చేసుకునేది లెటర్ ఎందుకు పంపించింది? ఈ లెటర్ తీసుకుని ఒక్కసారి నువ్వైనా చదువు తెలుస్తుంది. చెత్త మొహంది. అదేదో రాసిస్తే మీరు తీసుకొచ్చి ఇస్తే మేం చదవాలా? చదివి ఆవిడగా రాసిన కవిత్వానికి మేం పులకరించిపోవాలా? చూడండి, మీరిద్దరూ వెళ్ళి వింధ్య నువ్వు రాసిన లెటర్ చింపి పాడేసిందని వెళ్ళి మౌనికకి చెప్పండి. నోరు మూసుకుని దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పండి. అనవసరంగా మా గురించి ఆలోచించొద్దని చెప్పండి. సన్నీ, వింధ్య చెప్పింది అర్థమైంది కదా? వింధ్య మాటే నా మాట. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని చెప్పు. ఏ రోజైతే తను ఈ ఇంటి నుంచి జైలుకు వెళ్ళిందో అప్పుడే మా అందరికీ తన మీద ఉన్న మంచి అభిప్రాయం పోయింది. నిజంగా పెళ్లి చేసుకునేదే అయితే ఇలా లెటర్లో రాయొద్దని చెప్పు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. తను మన నుంచి దూరంగా అమెరికా వెళ్ళిపోతుంది. ఈ జన్మలో తన మొహం చూపించనని రాసింది. 100 రాయిని సన్నీ. తన మాటలు నువ్వు నమ్ముతావేమో కానీ మేం నమ్మం. దాని కన్నీళ్ళకి నువ్వు కరిగిపోతావేమో కానీ మేం కరగం. గుర్తుపెట్టుకో, అది ఎన్ని జన్మలెత్తినా శూర్పణఖ జాతికి సంబంధించింది. ఆ శూర్పణఖ రాముడు వెంట పడినట్టు ఈ శూర్పణఖ మా ఆయన వెంట పడుతుంది. అక్కడ రాముడికి పెళ్ళయిందని తెలిసినా ఆ శూర్పణఖ వినలేదు. ఇక్కడ మా ఆయనకి పెళ్ళయిందని తెలిసినా ఈ మౌనిక అస్సలు వినదు. చచా, అలా పోల్చకమ్మా. తను నిజంగా మారిపోయింది. 2 రోజుల తర్వాత తను వెళ్ళిపోయాక నీకే తెలుస్తుంది. 2 రోజుల తర్వాత నువ్వు చెప్పిందే నిజమైతే నేను నమ్ముతాను. చూడు సన్నీ, నీ మీద గౌరవం ఉంది కాబట్టే నేను చాలా కూల్గా చెప్తున్నాను. ఇంకోసారి మౌనిక ప్రస్తావన తీసుకొచ్చేటట్టయితే నువ్వు మా ఇంటికి రావద్దు. చిన్ని, ముందు సన్నీని తీసుకుని మీరిక్కడి నుంచి వెళ్ళండి. సారీ వింధ్య, నిన్ను బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. నువ్వన్నట్టు తన పెళ్ళయ్యాక మౌనిక ఎంత మారిందో నీకు చెప్తానమ్మా. వెళ్ళొస్తాను రాజేష్. సన్నీ, నువ్విప్పుడే లెటర్ ఎందుకు ఇచ్చావు? పెళ్ళయ్యాక కదా మౌనికి ఇవ్వమంది. మౌనిక చాలా బాధపడుతుంది కదా చిన్ని. రాజేష్ కనీసం ఆ లెటర్ అయినా చదివి వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్తాడనుకున్నాను. రాజేష్ని చూసి మౌనిక హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకున్నాను. అంతకు మించి
జీవితంలో మౌనికకి ఏం గిఫ్ట్ ఇస్తాం? చూసావు కదా సన్నీ, వింధ్య మౌనిక ప్రస్తావన వస్తేనే తట్టుకోలేకపోతుంది. అలాంటిది రాజేష్ని పెళ్లికి రానిస్తుందా? వాళ్ళ కోపంలో కూడా అడ్డం ఉంది. గతంలో వింధ్య మౌనిక చేసిన తప్పులకి చాలా కోల్పోయింది కదా. మౌనిక రాసిన లెటర్ కూడా వింధ్య చించేసింది. మౌనికకి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. వెళ్దాం పద. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను పంపించిన వాడు ఇలా కొంపలు ముంచుతాడని అనుకోలేదు మేడం. ఆ ముద్దనష్టపుడు భూమినిచ్చి పంపిస్తుంటే మాతో పాటు వచ్చినా బాగుండేది. వాడు తిండికి కక్కుర్తి పడి రాత్రంతా అక్కడే ఉండి పాపని తీసుకురాకుండా అడ్డంగా దొరికిపోయాడు. మీకు ఎదురుపడే ధైర్యం లేక వాడు నాకు చెప్పి పారిపోయాడు. నేనప్పటికీ వాడు ఓకేనా అని నిన్ను 100 సార్లు అడిగాను. నేను వాళ్ళని పంపించానన్న సంగతి తెలిస్తే సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. మేడం, నేను మీకు సాయం చేయాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నన్ను క్షమించండి మేడం. ఛ! నేను ఎవరిని పడితే వాళ్ళని నమ్మను. ఆయా మాటలు నమ్మే చాలా పెద్ద బాధ్యత వాడికప్పచెప్పాను. వీడు చేసిన పని వల్ల సంధ్య శ్రీకర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు. ఈ పాటికి సంధ్య నన్ను వెతుక్కుంటూ బయలుదేరే ఉంటుంది. భూమితో పెద్దగా పరిచయం లేనప్పుడే ముక్కు మొహం తెలియని వాళ్ళు భూమిని తీసుకెళ్తున్నారని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఎంక్వైరీ చేయించింది. అలాంటిదే దీని వెనక నేనున్నానని తెలిస్తే సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. లేదు, సంధ్య వచ్చి ఏదో ఒకటి చేయకముందే జాగ్రత్త పడకపోతే నేను ప్రాబ్లంలో పడతాను. సంధ్య, చేతిలో ఆ కర్రేంటి? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. చూస్తావేంటి? ఫోన్ చెయ్యి. ఇదేంటి సంధ్య వాయిస్లా ఉంది? పద. మమ్మీ, ఏమైంది? చేతిలో ఆ కర్రేంటి? సంధ్య గారు, మీరేంటి ఇక్కడ? అత్త, ఏంటలా భయపడుతున్నావు? గజగజ వణికిపోతున్నావేంటి? అసలేం తప్పు చేసావో చెప్పత్తా. నేనేం చేశాను? నాకేం తెలీదు. అప్పారావు ఎవరో తెలీదు, రాజ్యం ఎవరో తెలీదు, అసలు ఆయా ఎవరో తెలీదు. నీ కళ్ళకి మేమెలా కనిపిస్తున్నాము? మా ఇంటికొచ్చి మా అమ్మ మీదే కర్ర లేపుతావా? చూడు, ఈ ఇంట్లో నా పెళ్లి పెట్టుకున్నాం. అన్నీ వదిలేసి మా నాన్న మేము బతుకుతున్నాం. ఇలా అనవసరంగా మా జోలికొచ్చి మా జీవితాలు నాశనం చేయొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏంటి? మీ జీవితాలు నేను నాశనం చేస్తున్నానా? ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు? మీ అమ్మని అడుగు. మమ్మీ, ఏం చేసావు? చెప్పు మమ్మీ, ఏం చేసావు? అంటే
అది నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. నాకు అప్పారావు ఎవరో తెలీదు, రాజ్యం ఎవరో తెలీదని చెప్తున్నాను కదా. ఎందుకు నన్ను దబ్బాయిస్తుంది? నిన్ను దగ్గరుండి జైలుకి పంపించింది కాక నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టడం కోసం ఇదిగో ఇలా కర్ర పట్టుకొని వచ్చింది. అత్త, నువ్వు నోరు మూస్తావా? సంధ్య గారు ఏమీ చెప్పకముందే సంబంధం లేకుండా నువ్వు అప్పారావు అంటున్నావు, రాజ్యం అని అంటున్నావు. కొంపదీసి భూమిని తీసుకురావడానికి మళ్ళీ ఏదైనా స్కెచ్ వేసావా? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. మళ్ళీ భూమిని ముంబైకో దుబాయ్కో పంపించడానికి దొంగ పేరెంట్స్ లాగా అప్పారావు రాజ్యాన్ని పంపించారని చెప్పు. మమ్మీ, సంధ్య చెప్పింది నిజమేనా? చెప్పు మమ్మీ. నాకేం తెలీదు. నా మటుకు నేను నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని నానా పాటలు పడుతున్నాను. నా మీద ఈ నిందలేంటి? నార్మై 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 ఇంకొక్క మాట మాట్లాడితే నాలుగు తెగుద్ది. అసలు నువ్వు మనిషివేనా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు భూమిని ఎందుకు దేశం దాటించాలనుకుంటున్నావు? మా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు? అసలు భూమిని పంపించడం వల్ల నీకేమొస్తుంది? అసలు భూమిని ఎందుకు టార్గెట్ చేసావు చెప్పు. మమ్మీ, మళ్ళీ మొదలు పెట్టావా? నేను వద్దని చెప్పాను కదా, నిజం చెప్పు. కావాలని తను నా మీద నిందలు వేస్తుంది. నేను కావాలని నీ మీద నిందలు వేస్తూ ఉంటే నా ఇంటికి అప్పారావు రాజ్యం వచ్చారని చెప్పకముందే వాళ్ళెవరో తెలీదని నువ్వెందుకంటావు? నేను ఎందుకు కోపంగా వచ్చానో తెలుసుకోకుండా భూమి విషయంలోనే వచ్చానని నువ్వెలా తెలుసుకుని మాట్లాడుతున్నావు? సంధ్య గారు, మా అత్త చేసేవన్నీ తప్పుడు పనులు, పైనుంచి ఇలా కవర్ చేసుకోవడాలు. అత్త, నువ్వు చేసే పనులకి మాకు సిగ్గుగా ఉంది. ఇప్పటికైనా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. సంధ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. నా కూతురు పెళ్ళి అనవసరంగా ఇష్యూ చేయకో. నీకు దండం పెడతాను, వెళ్ళిపో ప్లీజ్. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఛే, కాళ్ళు పట్టుకుంటాను అనడానికి సిగ్గుగా అనిపించడం లేదు? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నువ్వు చేసిన పనికి ఇప్పుడే నీ జుట్టు పట్టుకుని తీసుకెళ్లి నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నా భూమిని నా నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావు? పద పోలీస్ స్టేషన్కి. నువ్వు పంపించిన ఎస్ఐ మీద కంప్లైంట్ చేస్తాను, నువ్వు పంపించిన లాయర్ మీద కంప్లైంట్ చేస్తాను, నువ్వు పంపించిన ఆశ్రమం ఆయా మీద కూడా కంప్లైంట్ చేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. పద. సంధ్య ప్లీజ్ వదిలే. నేను చేసిన పిచ్చి పనుల వల్ల మా బావ నన్ను తిట్టి అసహించుకున్నాడు. ఆ బాధతోనే నేను మనసు మార్చుకుని ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటున్నాను. తన పేరు విక్రమ్. పెళ్లి పీటల మీద కూర్చున్న నాకు అక్షంతలు వేయడానికి ఉన్నది మా అమ్మ ఒక్కతే. ఇంకొకసారి మా అమ్మను అసలు ఇష్యూల్లోకి నేను రానివ్వను. మా అమ్మ తరపున నేనే వేడుకుంటున్నాను. అసలు నమ్మొచ్చా? మీరు మారారంటే నమ్మొచ్చా? మీ అమ్మ ఇంకోసారి భూమి జోలికి రాదు అంటే నమ్మొచ్చా? సంధ్య గారు, మా మౌనిక ఇప్పటికే చచ్చి బతుకుతుంది. నేను మౌనిక మా అత్తకి బుద్ధి చెప్తాం. కొన్ని గంటల్లోనే పెళ్ళి.
మౌనిక తను చేసిన తప్పులు తెలుసుకుని పెళ్లిపీట లెక్కబోతోంది. ఈ ఒక్కసారికి క్షమించండి. ఇంకోసారి తప్పు జరగదు. మేం చూసుకుంటాం. చూడు రాధిక, నీ కూతురు పెళ్ళన్నది అబద్ధమో నిజమో నాకు తెలీదు, కానీ సన్నీ చెప్తున్నాడు కాబట్టి నిన్నిప్పుడు లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టకుండా వదిలేస్తున్నాను. గతంలో నువ్వు పాపని మా నుంచి దూరం చేసి దేశం దాటించాలనుకున్నప్పుడు నీ మీద కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను. కానీ లీగల్గా సన్నీ చిన్ని పేర్లు మధ్యలోకి వస్తాయి కాబట్టి ఆ రోజు నిన్ను వదిలేశాను. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి పోలీసులని సిస్టమని ఏది చూడను. నేనే నిన్ను వెంటాడి చంపేస్తాను. భూమి నా కూతురు. నా కడుపున పుట్టినా పుట్టకపోయినా నా కన్న కూతురుతో సమానం. భూమిని నన్ను వేరు చెయ్యాలంటే ముందు నా ప్రాణాన్ని నువ్వు వేరు చెయ్యాలి. నా కూతురే కాదు, ఏ చిన్నపిల్లల జోలికొచ్చినా నిన్ను బ్రతకనివ్వను. భూమిది నాది శరీరాలు వేరేనా, ఆత్మలొక్కటే. ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం. మమ్మల్ని వేరు చెయ్యాలన్న ఆలోచన కూడా మనసులోకి రానివ్వద్దు. మారామంటున్నారు, పెళ్ళి అంటున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బుద్ధిగా ఉండండి. మౌనిక, చెప్పు మీ అమ్మకి. సన్నీ, చెప్పు మీ అత్తకి. అలాగే అండి. నువ్వు మారవత్తా, మారవు. మేం చెప్పబట్టే సంధ్య మిమ్మల్ని వదిలిపెట్టింది. కానీ లేకపోతేనా జుట్టు పట్టుకుని నీలకేసి కొట్టేది. భూమి, చిన్నమ్మ గారు, ఏం గేమ్ ఇది? ఇది తొక్కుడు బిళ్ళ. ఈ ఆట చాలా బాగుంటుంది. చిన్నమ్మ, ఏమైంది? అయ్యో, అను 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 అమ్మా, అయ్యో, ఇది ఎప్పుడు ఇంతే. మనుషులకే గాయం చేస్తుంది, మనసులకే గాయం చేస్తుంది. నేను కావాలని చేయలేదమ్మా. నార్మై,